అబ్బబ్బబ్బబ్బా! ఏం ఉడకపోతారా నాయన. పొయ్యిల కూసున్నట్లే ఉన్నది. పంక 5 మీద పెట్టినా గాలొస్తలేదు. ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. ఇంట్లో కూసుందామంటే ఉడకపోత. బయటికి పోతే మంటగాలి. నిన్న మొన్నటి దాకా ఎండలకు ఉడికిన జనమంతా ఇట్లనే అనుకున్నారు. అగో అసొంటోళ్ళందరికీ నిమ్మలం అనిపించే ముచ్చట పట్టుకొచ్చినా. మరి గా ముచ్చటేందో మీరే చూడుర్రి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలారా జర్రంత సల్లవడుర్రి. నైరుతి రుతుపవనాలు ఈసారి దబ్బినే రాబోతున్నాయి. 4వ తారీఖు నాడు కేరళ తీరాన్ని తాకి అటెంక 3-4 వద్దులకు తెలంగాణకు చేరుతాయట. అదే గనక అయితే తెలంగాణ అంతటా ఓ మోస్తారు నుంచి గట్టి వానలు పడొచ్చు అని అంటుర్రు మొగులధికారులు. అంటే ఇక చిన్నగా మెల్లగా వానాకాలం చాలా అవుతుంది అన్నట్లే. అయినా కూడా ఎల్నినో ప్రభావం జయంగా జోరు వానలు ఉండే అంటుర్రు. ఏమున్నా వచ్చే అన్నట్లే ఉంటది గాని దొయ్యబారే షిక్కులైతే దాదాపు లేనట్లే. అన్నట్లు ఈ ఋతుపవనాలు మొదలు కర్ణాటక, అటెంక రాయలసీమ, అట్నుంచి తెలంగాణకు మల్లుతాయట. వాన శినుకులు వచ్చేదాకా గర్మి గట్టిగా ఉంటుండొచ్చు అని అంటుర్రు. అంటే ఎండలు కనబడకున్నా ఉడకపోత మాత్రం దంచి కొడుతుంది. మొత్తానికి ఎండలతోని వశపడక కింద మీద అవుతున్న జనాలకిది చాలా నిమ్మలం ముచ్చటే. ఇక ఇదిట్లుంటే అటు ఏపీకి కూడా ఇంకో వారం 10 రోజులలో రాబోతున్నాయట ఋతుపవనాలు. అక్కడ కూడా అంతే, శినుకులు వచ్చేదాకా గర్మి లాగాయించి కొడుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గట్టినే ఉండబోతున్నాయి అని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు గాలి దుమారం, ఉరుములు, మెరుపులతోని కూడిన వానలు పడే మోకుందని హెచ్చరిస్తుర్రు. మొత్తానికి నైరుతి పవనాల పుణ్యమా అని 2 తెలుగు రాష్ట్రాలు సల్లబడబోతున్నాయి పో.